అందరికీ నమస్కారం. నేను మీ అర్చన, ఒక టీనేజ్ బిహేవియరల్ అండ్ ఎమోషనల్ గైడెన్స్ కోచ్. ఈరోజు నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, మేము తల్లిదండ్రులం కదా, మళ్ళీ కోచ్ అవసరం ఏముంది అని. కానీ నేను అసలు విషయం మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. కోచ్కి పేరెంట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? ఎందుకంటే టీనేజ్ వయసు అంటే చాలా సెన్సిటివ్ మరియు చాలా కన్ఫ్యూజింగ్ కూడా. తల్లిదండ్రులతో మనసు విప్పడం వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే నన్ను తప్పుగా అనుకుంటారేమో, నన్ను ఇతరులతో పోలుస్తారేమో, నా పైన కోప్పడతారేమో అన్న భయం వాళ్ళల్లో ఉంటుంది. అక్కడే ఒక కోచ్ సేఫ్ బ్రిడ్జ్లా మారుతారు. వాళ్ళని ఏమాత్రం జడ్జ్ చేయరు, వాళ్ళల్లో తప్పు చూపించరు, కానీ న్యూట్రల్గా అర్థం చేసుకొని వాళ్ళని గైడ్ చేస్తారు. అదేవిధంగా పిల్లల్లో మూడ్ స్వింగ్స్, కోపం, మొబైల్, స్క్రీన్ ఎడిక్షన్, చదువుపైన దృష్టి తగ్గడం ఇటువంటివి వచ్చినప్పుడు పేరెంట్స్ కంగారు పడతారు. అప్పుడు వారు ప్రొఫెషనల్ స్ట్రాటజీస్ కోసం మమ్మల్ని సంప్రదిస్తారు. మేము తల్లిదండ్రులు ఎప్పుడూ రీప్లేస్ చేయం, వాళ్ళ సపోర్ట్ మాత్రమే చేస్తాం. తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రేమతో, రక్షణతో పిల్లలతో ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆ ప్రేమ ప్రెజర్గా మారుతుంది. టీనేజ్ పిల్లలు మా అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటారు. అదే కోచ్ అయితే జడ్జి చేయని ఒక స్పేస్ ఇస్తాడు. పిల్లలు తమలోని భయాలు, తప్పులు, భావాలు అన్నీ స్వేచ్ఛగా పంచుకుంటారు. కోచ్ దగ్గర టూల్స్ ఉంటాయి, కొన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళల్లో ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పేరెంట్స్ ఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్ వైల్ కోచెస్ ఆర్ ప్రొఫెషనల్లీ కనెక్టెడ్. బోత్ ఆర్ ఇంపార్టెంట్. టుగెదర్ పేరెంట్స్ అండ్ కోచెస్ కెన్ బిల్డ్ ఏ stronger future for the teen. So parents, don't come to me because they are weak, because they want to give their child the best support possible. When parents and coaches work together, teens grows with values and emotional balance. ఇప్పుడు అర్థమైంది కదా నేనేం చెప్పాలనుకుంటున్నానో? అది పేరెంట్స్కి కోచెస్కి ఉన్న డిఫరెన్స్. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మీ టీన్కి ఒక ఎమోషనల్ గైడెన్స్ కావాలంటే come on, let's work together and grow together. DM me. Your Archana Navkoti, Teen Behavioral Coach. Thank you.